ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ అతి వేగంతో గుద్దడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణము ఇక్కడ ఉన్నటువంటి గుంటగా చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే వాహనాలు వెళ్ళేటువంటి సమయంలో ఈ గుంట చాలా మందికి కనిపించదు వాహనాలకి. ఆ టైంలోనే ఈ వాహనం ఒక్కసారిగా టిప్పర్ ఫ్రంట్ టైర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ టైర్ ఇందులోకి రావడము, కంట్రోల్ కాకపోవడం వల్ల వెంటనే దీన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్గా ఇదంతా మనకి లైన్ కనిపిస్తుంది. ఈ భాగంలోనే టిప్పర్ ముందుగా వస్తున్నటువంటి బస్సుని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగింది. అసలుకి తెల్లవారుజామున ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఈ సంఘటనని చూసినటువంటి ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నాడు. ఏ టైంలో జరిగింది, ఏం జరిగింది? 6:40కి అయింది మేడం. అంటే తాండూరు ఎక్స్ప్రెస్ ఇక్కడ వస్తుంది. లారీ టిప్పర్ లారీ ఇటు నుంచి గులాయి ఉంది, గుంతుంది. మేము ఇంత బ్యాక్ సైడ్ నుంచి వస్తాం. మా పొలం పక్కనే ఈ పొలము. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన. అయితే యాక్చువల్ అయితే లారీ అనేది తప్పు. అంటే లారీ అనేది తప్పు అంటే గుంతుంది, ఇక్కడ ఓళ్ళు గుంతుంది కాబట్టి ఆ గుంతను తప్పినీకి పోయి లారీ అనేది దాని మీద బస్సు మీదకి దూసుకొని వెళ్ళింది. అది కార్నల్ ఉంది. ఆయన గుంతను తప్పినీకి పోయి చక్కగా బస్సు మీదకి పోయింది. బస్సు మీదకి పోయి బస్సు మొత్తం వన్ సైడ్ మొత్తం వెళ్ళిపోయింది మేడం. బస్సు ఒక మీరు చెప్పినట్లు చాలా పెద్ద గుంత కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారే వెళ్ళేటువంటి సమయంలో ఒక టైర్ మొత్తం కూడా ఇందులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఈ గుంతలో టిప్పర్ అనేది దిగిందా లేకపోతే తప్పించడానికి ప్రయత్నం చేసిందా? ఆయన తప్పించడానికి పోయింది మేడం. ఇట్లా తప్పినీకి పోయి ఇటు క్రాస్లో ఇటు వెళ్ళిపోయింది. రైట్ సైడ్ గుంజుకుపోయింది. బస్సు ఉన్న సైడే మొత్తం పోయింది. బండి అనేది బస్సు పైన పడ్డది. మొత్తం కంకర వన్ సైడ్ బస్సు ఉన్న డ్రైవర్ సీట్ ఉన్న మొత్తము సీట్లన్నీ మొత్తం కంకరతో నిండిపోయింది మేడం. అంటే ఈ రోడ్డు మొత్తం ఎన్ని ఫీట్లు ఉంటుంది? రెండు వాహనాలు అంటే ఒకవైపు బస్సు వస్తున్నా మరోవైపు లారీలు వెళ్తున్నా, రెండు వెళ్ళడానికి సరిపోతుందా? సరిపోదు మేడం. వన్ సైడ్ ఇది 30 ఫీట్ ఉంటుంది మేడం. 15 30 ఉంటుంది మేడం. 30 ఉంటుంది ఇది రోడ్డు. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఆలూరు కూడా అయింది మేడం. ఇంతకు ముందు మా ఎమ్మెల్యే వచ్చిండు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఇప్పుడు ఇది బీజాపూర్ హైవే శాంక్షన్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ పక్క పొలాలకు కూడా డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, డబ్బులు కూడా పడ్డాయి. కానీ రోడ్డు ఒకవేళ వెడల్పు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగాయి మేడం. వన్ సైడ్ 4 లైన్ ఉంటుంది, ఏం కాదు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇది మధ్య డివైడర్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు అనేవి కావు మేడం. ఇప్పుడు వన్ సైడ్ అక్కడ బండ్లు అక్కడ వెళ్తాయి, ఇక్కడ బండ్లు ఇక్కడ వెళ్తాయి కాబట్టి కేవలము ఈ ఈ గుంట మనకి ఏదైతే కనిపిస్తుందో దాదాపు ఒక వెహికల్ అయితే 2 వీలర్ అయితే పూర్తిగా సరిపోతుంది. ఈ గుంటలో ఆ బస్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కార్లకు సంబంధించి ఒక టైర్ మొత్తం లోపలికి వెళ్తే వన్ సైడ్కి పడిపోతుంది. కాబట్టి ఆ టిప్పర్ అతను దీన్ని తప్పించుకోవడానికి క్రాస్ చేశాడు. అప్పుడు ఎగ్జాక్ట్గా ఎదురుగా వస్తున్నటువంటి బస్ని ఢీకొట్టారు అని చెప్పేసి స్థానికంగా చూసినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఒకసారి మనం రోడ్ డిస్టెన్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవైపు వెళ్ళేటువంటి వాహనాలు, కార్లు కావచ్చు, అదేవిధంగా ఆటోలు, పెద్ద వాహనాలు వెళ్తాయి. ఇంకొక సైడు అటుగా వెళ్ళేటువంటి వాహనాలు, 2 సైడ్స్ వెళ్ళేటువంటి వాహనాలకి స్పేస్ సరిపోదు అని చెప్తున్నారు. మధ్యలో చాలా వరకు డివైడర్స్ లాగా చిన్న చిన్న పోల్స్ని ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళు వచ్చేటువంటి వాహనాలు మధ్యలో నుంచి ఒకవేళ ఎగ్జాక్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వాహనాల ద్వారా కానీ ఈ వాహనాలు ఇటు సైడ్ వస్తుంటే అటుగా వెళ్ళేటువంటి వాహనాలకు అనేది కొంతమేరకు ఇబ్బందే ఉంటుంది, ఇరుకిరుగ్గా ఉంటుంది, రోడ్డు సరిపోదు అని చెప్పొచ్చు. ఈ రోడ్డు మొత్తం ఒక లెవెల్లో కనిపిస్తే ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా మనకి రోడ్డు అనేది డౌన్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 60 ఫీట్ ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో వెళ్ళేటువంటి వాహనాలు, వచ్చేటువంటి వాహనాలు ఎట్ ఎ టైం వచ్చినప్పుడు వెళ్ళేంత గ్యాప్ రెండు వైపులా ఉండదు అని చెప్తున్నారు. అందుకే అటుగా వస్తున్నటువంటి లారీ కావచ్చు, ఇటుగా వెళ్తున్నటువంటి బస్సు, అక్కడ మనం విజువల్స్లో ఇంకా చూడొచ్చు, ఆ బస్సుని క్లియర్ చేస్తూనే ఉన్నారు. అంటే బస్సు ఫ్రంట్ సైడ్ భాగంలోకి టిప్పర్ చొచ్చుకుపోవడానికి ప్రధాన కారణము ఆ గుంటనే. అక్కడ గుంట నుంచి బయటికి తప్పించుకోవడానికి ఆ ట్రిప్పర్ డ్రైవర్ కొంతమేరకు ట్రిప్పర్ని అనేది పక్కకి తప్పించడానికి చేశాడు. అప్పటికే ఆ టైరు ఒక సగభాగము ఆ గుంతలో పడిపోయింది. ఆ తర్వాత స్పీడ్గా ఉన్నటువంటి ఆ టిప్పర్ వచ్చి బస్సు భాగాన్ని మొత్తం కూడా ముందులోకి చొచ్చుకుపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 21 మంది ప్రాణాలను కోల్పోయారు. ఒక చిన్న పాప 6 నెలలు కూడా నిన్నటువంటి పసి పాపని తన తల్లి ఒడిలో ఉంచుకొని నేను చనిపోయినా నా బిడ్డైనా కనీసం బ్రతుకుతుందన్న ఆశతో ఆ తల్లి ఆ బిడ్డని కౌగిలించుకొని గట్టిగా పట్టుకుంది. కానీ
మృత్యువు మాత్రం ఆ చిన్న పసిపాపను కూడా వదలలేదనే చెప్పాలి. ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఈ రోడ్డు విస్తీర్ణ చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే డ్రైవర్లు కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరు నిర్లక్ష్యం వహించినా ఇలాంటి ఘటనలు జరిగి ప్రజల ప్రాణాలు అంటే ముఖ్యంగా ప్రయాణికులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఫ్రంట్ భాగం బస్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది కాబట్టి అందులో ఉన్నటువంటి కంకర్నంతా ఇప్పటికే క్లియర్ చేస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకొని ఈ ఘటన ఏ విధంగా జరిగింది అని చెప్పేసి వివరాలు సేకరించడంతో పాటు ఆ బాధిత కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత చెవెల్లా.